మన 'నాని' అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అదేంటంటే 'హిట్ 3' అన్నమాట. ఆ సినిమా ఎలా ఉంటుందంటే అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మొత్తం నార్మల్ లేదు. అసలు మొత్తం రక్తపాతాన్ని సృష్టించాడు. ఇంకా చెప్దామంటే 'నాని' అన్న ఎప్పుడు కానీ రక్తపాతాన్ని సృష్టించే సినిమాలు అసలు ఎప్పుడు తీయలేదు. ఇంకా దీంట్లో మొత్తం రక్తం పూసుకునే బ్లడ్ తోటి మొత్తం మెస్మరైజ్ చేసేసాడు. మొత్తం థియేటర్‌లో చూద్దామంటే మొత్తం హెవీ క్రౌడ్ ఉందన్నమాట. అసలు చూద్దామంటే థియేటర్ మొత్తం హోరాహోరీగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సీన్‌కి ఒక్కొక్క షాట్ ఉందన్నమాట. ఇప్పుడు సినిమాలో చూస్తే ఒక విలన్ సైకో ఉంటాడు. ఇంకా హీరో కూడా సైకో ఎలా ఉంటాడు అని ఒక విలన్ని సైకో చూపెడతారు. సరే ఇప్పుడు విలన్ అనేది సైకో ఉంటాడు. సో విలన్‌కి తగినట్టు హీరో కూడా సైకో లెక్క చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అన్నమాట. ఇంకా చెప్దామంటే హిట్ 1 సస్పెన్స్ సినిమా, హిట్ 2 కూడా సస్పెన్స్ సినిమా. ఎందుకంటే లాస్ట్ వరకు అసలు ఏం జరుగుతుందో అనేది అర్థం కాదనమాట. ఈ సినిమాలో అంటే సస్పెన్స్ ఉండదు కానీ స్లోగా రన్ అవుతుండదు అనమాట. ఇక మొత్తం విలన్స్ మొత్తం పడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. సో ఈ స్టోరీ మొత్తం ముందు నుంచి చెప్దామంటే ఖచ్చితంగా నా వీడియోస్ మీ దగ్గర రావాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేసుకోండి ఈ వీడియోకు. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇప్పుడు విలన్ని ఎలా మెల్లమెల్లగా హీరో దగ్గరికి తీసుకొస్తారు అది చెప్పాడు. ఇంకా చెప్తామంటే మన 'నాని' అన్న ఇన్స్పెక్టర్ లో ఎలా వచ్చాడు, ఎంతమందిని చంపేశారు, చెప్దామంటే ఎంతమంది చంపేసి ఇలాంటి పొజిషన్ వచ్చాడు అంటే మన మొత్తం 'నాని' అన్న గురించినే మొత్తం చెప్తుంటారు అనమాట. మొత్తం అంటే ఏ స్థాయి నుంచి అంటే ఈ స్థాయి ఇన్స్పెక్టర్ ఇంత క్రూరల్గా ఎలా మారిపోయారని చెప్తూ ఉంటారు. మధ్యలో సీన్స్ ఉంటాయి, అమ్మాయి సీన్స్ అంటే హీరోయిన్ సీన్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఇంకా చెప్తామంటే ఈ స్థాయిలో ఇలా మారిపోయాడంటే ఇప్పుడు దీంట్లో విలన్ అనేవాడు సైకో. ఎందుకంటే మొత్తం చంపేస్తూ ఉంటాడు. సో ఆ మొత్తం ధర్నాలు ఇలా చేస్తుంటాడు అనమాట. చేస్తున్నప్పుడు సో వీళ్ళని ఏం చేస్తాడు అంటే ఇప్పుడు హీరో సైకో ఉన్నప్పుడు విలన్ కూడా సైకో ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో దీని నుంచే మన 'నాని' అన్న ఈ విలన్కి తగ్గినట్టు నేను కూడా ఉండాలని మొత్తం కొట్టడం మొత్తం ఎక్కడ చిన్న అంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 'నాని' అన్న కనబడుతుంది. హీరోయిన్‌కి చిన్న క్లిప్స్ ఉన్నాయి కానీ అదంతా అవసరం లేదు. కానీ సినిమా టోటల్‌గా చెప్దామంటే 'నాని' అన్న కనబడతాడు. చిన్న ఇంకా లాస్ట్ అయితే బీజిఎం మాత్రం లాస్ట్ ఫైట్‌లో ఘోరంగా ఉంటుంది. అసలు చూస్తూ ఉంటేనే మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకైతే పిచ్చెక్కిపోయింది ఆ బీజిఎం వింటేనే. కానీ ఎక్కడో ఇంకా మధ్యలో చిన్న చూస్తే చిన్న బీజిఎమ్స్ ఏంటంటే ఎక్కడో విన్నట్టు అనిపించింది. కానీ అసలు ఓవరాల్‌గా సినిమా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. నా రివ్యూ మాత్రం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ఎందుకంటే సినిమా హైప్ ఉంది కానీ చిన్న క్లిప్స్ మిస్ అయ్యాయి, చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిస్ అయ్యి. ఇంకా చెప్తామంటే మధ్యలో ఉంటాయి కదా పాత్రలు, ఆ పాత్రలు మొత్తం చిన్న పాయింట్లు మొత్తం మాత్రం ఉంది. ఎందుకంటే అంటే మూవీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం 'నాని' కనబడతా తప్ప హీరోయిన్ కానీ విలన్కి కానీ ఎక్కువ స్పేస్ ఇవ్వలేదన్నమాట. నాకు అది నచ్చలేదు. ఎందుకంటే హీరో అంటే సినిమా మొత్తం హీరోకే ఇవ్వద్దు. ఎందుకంటే అన్ని పాత్రకు సమన్వయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే సినిమా బాగుంటుంది. ఇప్పుడు ఒకటే కనబడుతూ ఉంటే అయింద్రా మొత్తం బోర్ కొడుతుంది అనమాట. నాకైతే కుట్టలేదు కానీ సినిమా బాగుంది. ఎందుకంటే యాజువల్స్గా నేనైతే 'నాని' అన్న ఫ్యాన్ అన్నమాట. ఇంకా చెప్దామంటే ఈ సినిమా ఇంతే అంటే స్టోరీ మాత్రం ఇంతే ఉంటుంది. మీరు సినిమా చూసి దాని తర్వాత నా రివ్యూ చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. సో ఇంకా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్ చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకోండి ప్లీజ్.